మనకి ఇవాళ బుధవారం అష్టమి తిథి ఉంది. ఎప్పుడు అష్టమి అంటే నేను ఇలా గుడికి వెళ్ళిపోతాను సాయంత్రం, కానీ ఇంట్లో కూడా నేను ఇలా దీపం పెట్టుకునేస్తాను. ఇది ఫోటోకి ఇదేలాగా మనకి ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాం. ఎప్పుడు పాలు పొద్దున్నే పెట్టేస్తాము. పాలు పండ్లు ఇంట్లో ఏముంటే అవి పండ్లు పూలు పెట్టేసి పూజ చేసేసుకున్నాను. మనకి సంవత్సరానికి ఒకసారి కార్తీక నెలలో భక్తి ఛానల్లో మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి గణపతి హోమం నుంచి మనకి, కానీ నేను వచ్చి ఊరికే ఆ మంత్రాల కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో అవి కొంచెం వీడియో మొత్తం ఇచ్చేసి ఇంట్లో పూజ చేసేది వేసినాను. అదేలా గణపతి హోమం రోజు వేస్తున్నాను వీడియో. ఇక్కడ బస్వైన్ వీధిలో కూడా రోజు చేస్తారు. అంటే మనకి ఆంధ్ర సైడ్ లాగా 2-3 గంటల సేపు అట్లా ఇక్కడ తమిళనాడులో చేయరు. ఇక్కడ చిన్న చిన్న గుడిల్లో, కానీ వాళ్ళు తీసుకునేదేమో 5,000 అట్లా తీసుకుంటారు. ఇది వచ్చి మనకి సంవత్సరానికి 500 ఉంది, 2,500 ఉంది కపిల్ తీర్థంలో. కానీ నేను వచ్చి మనకి ఇక్కడి నుంచి పోయి కట్టే ఇంకా నాకు ఆ టైం ఆ భగవంతుడు ఇవ్వలేదు. పోవాలని అనుకుంటాను, పోలేకపోతున్నాను కొన్నేళ్ళుగా. పిల్లకాయలు చిన్నప్పుడు కూడా నేను వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు పోలేకున్నాను. ఇప్పుడు వచ్చి నాకు ఆ భగవంతుడు నాకు ఇంకా కొంచెం శోధన పెడతాన్నాడనేసి నేను అనుకుంటాను. కానీ ఒక పక్కన నాకు చెయ్యి ఇస్తానే ఉన్నాడు. నేను ఎంత కష్టపడినా బాధపడినా. చాలామంది అనుకుంటున్నారు కొత్తగా నేను ఇప్పుడు పూజలు చేయలేదు. ఎన్నో రోజుల నుంచి నేను 25 ఏళ్ళుగా నేను పూజ చేస్తూనే ఉన్నాను. తనీ కాపురం వచ్చినప్పటి నుంచి. ఇది యూట్యూబ్లో వేసేది నేను డబ్బులు సంపాదించిన నా వల్ల మిషన్ కుట్టి నేను ముందులాగా గుడిలకి నేను ఇవ్వలేకపోతా అన్న కారణంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను వేసినాను. అది పూజల గురించి. టైలరింగ్ చేయాలంటే నేను 15 ఏళ్ళుగా ఎప్పటి నుంచో వేసి, మనకి ఇది చదువు లేదు, మన యూట్యూబ్లో వేయలేము అనేసి వేయలేదు. నాకు ఒక హెల్ప్ చేసినారు వాళ్ళు. నాతో గుడికి వచ్చేవాళ్ళు, నువ్వు ఎందుకు చేతిలో అన్ని పనులు పెట్టుకొని నీ వల్ల చేయలేకపోతే పూజ చేసేదైనా వేసినావు అంటే ఎందుకు బాధపడతావు, నీ వల్ల అయినంత వరకు అన్నదానానికి గుడికి చిన్న సహాయం ఇస్తాను నేను అమౌంట్. అది ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అయింది కాబట్టి నేను యూట్యూబ్లో వేస్తాను. అది వచ్చి నేను అందరూ అనుకుంటాను నేనేమో డబ్బులు సంపాదించి వేసుకుంటానని. కాదు, ఇది సాక్షాత్ పరమశివుడి గుడికి. ఇది నేను ఒక గుడికి నేను అనుకున్నాను. వాళ్ళు అడిగారు. ఆ తర్వాత ఈ వీడియోలో ఫస్ట్ నాకు డబ్బులు అట్లా వచ్చిందంటే ఆ డబ్బులు నేను అందరికీ చెప్పేలాగా ఆ శివాలయం కట్టేదానికి నేను ఇంత అమౌంట్ ఒక 25 మంది నెంబర్స్ ఉన్నాము. ఆ నెంబర్లు కూడా మేము ఇప్పుడంతా బయట పడమని చెప్పారు వాళ్ళు. ఒక ఆఫీసర్లు వాళ్ళు డబ్బులుండి సాయం చేస్తారు. మన వల్ల లేని వల్ల మనం ఇలా పూజ చేసి మనం ఇస్తున్నాం. మనకి చదువులేదు. వాళ్ళు ఒక నెల జీతం మనకు కాదనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు నువ్వు మిషన్ కుట్టి ఇలా చేసి కూడా ఇవ్వచ్చును, నీ వల్ల అయినంతవరకు ఈ ఒక్క ఇటుకిరాయికి ఇచ్చినా నీ డబ్బులే అని ఆ శివాలయం కట్టేదానికి అన్నదానానికండి. ఇది పాత పురాతనమైంది. ఇది వచ్చి తమిళనాడులోని కుంభకోణం సైడ్ ఉంది ఆ గుడి కూడా. నేను వచ్చి ఆ గుడి బాగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఎన్నో కోట్ల మంది మనకి అక్కడ హెల్ప్ చేస్తారు, లేదని చెప్పలేదు. కానీ తెలియకుండా ఇప్పటికీ చేయలేకున్నారు ఆ గ్రామాన్ని. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కొంచెం వేసినా కూడా ఎవరు అన్నదానానికి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము ఈ నిర్ణయం ఎత్తుకొని ఆ రోజే కొంతమంది ఆ చేతిలో కలిగినంత ఇచ్చాము ఆ గుడికి. వాళ్ళు ఒక బుక్లో రాసుకున్నారు. మేము మళ్ళీ కూడా మేము ఈ గుడి కోసమే మేము వీడియో చేస్తున్నాను. తప్పుగా దయచేసి మాట్లాడొద్దండి. దీనివల్ల నాకు ఒక్క రూపాయి కూడా నేను నా పరమేశ్వరుడు సాక్షిగా ఈ డబ్బులు నాకు వచ్చి నాకు காவாலன்னு தீசிந்திக்கா எனக்கு இந்த காசு எனக்கு சத்தியமாக வேணும். எனக்கு என்னால் முடிஞ்ச அளவுக்கு மிஷின் தச்சுக்கிட்டாலே எனக்கு அந்த வருமானமே போதும். ஆனால் இது போட்டு இந்த வருமானத்தை வச்சு நான் எதுவும் நான் செய்யலை. தயவு செஞ்சு அந்த மாதிரி பேசாதீங்க. எல்லாரும் செய்கிறாங்க, டெவலப் எவ்வளோ செலவு பண்ணி யூடியூப்பில் போடுறாங்க. நான் அந்த மாதிரி கூட போடல. என் வீட்டில் நான் என்ன செஞ்சுக்கிறேனோ அது மட்டும்தான் நான் போடுறேன். இது தயவு செஞ்சு புரிஞ்சுக்குங்க. எல்லாரும் கேவலமாக பேசுகிற மாதிரி பேசுகிறீங்க. அதனால் என் பசங்க என்கிட்ட சண்டை போட வராங்க.
நீ ஏன் இந்த மாதிரி போடக்கூடாதுன்ட்டு நான் என்னோடய ஃபோட்டோஸ் கூட போடக்கூடாதுன்னு நினச்சேன். அதில் அவங்க எனக்கு சொன்னது, நீ ஃபோட்டோ போடலன்னா இன்னும் ஃபேமிலியாக நீங்களும் உங்கள் ஹஸ்பண்ட் இருக்கிறது சின்னதாக அந்த ஒரு பாட்டெல்லாம் மிக்சிங் தான் நீங்கள் போடுறீங்க, போடுங்கன்னு சொன்னதுனால தான் நான் அது போட்டேன். ஏதோ எங்கள் பசங்க சண்டை போடுறாங்க. உங்களால் முடிஞ்சால் லைக் போடுங்க. இதெல்லாம் வந்து ஒரு அன்னதானத்துக்கு கோயிலுக்கு தான் போகுது, சிவன் கோயிலுக்கு போகுது. இது தயவு செஞ்சு புரிஞ்சுக்குங்க, யாரும் தப்பாக பேசிடாதீங்க. இதனால் எங்கள் வீட்டில் நிறைய பிரச்சனை நான் சந்திக்க வேண்டியதாக இருக்குது. ஆனால் இதனால் நான் இது பின் வாங்க போகிறது கிடையாது. போட்ட சேனல் நான் போடுவேன், என்னால் முடிஞ்சது. அது தப்பாக ரைட்டாக நான் பார்க்க போகிறதில்ல. என்னால் எப்படி தெரியுதோ நான் எந்த கோயிலில் எடுக்கிறேன்னு என்ன செய்கிறேன்னு அது போடுறேன். இப்போ நேற்று கூட 3 முருகன் கோயில் போனேன். என்னால் கூட்டமாக இருக்கும்போது கால் கை இடுப்பு அந்த மாதிரி, ஏன்னா நான் ஒரு ஃபோட்டோகிராஃபரோ கிடையாது. நமக்கு தெரிஞ்சது நம்ம ஃபோனில் வச்சு போடுறோம். அதனால் அதை எடிட் பண்ணி அதை க்ளீன் பண்ணி அப்படி போடணுன்ட்டு என்னால் முடிஞ்ச அளவு கிளியராக பண்ணதை கிளியராக பண்ணி போடுறேன். எப்படி எடுக்கிறேன்னு அப்படி தான் நான் வீடியோ போடுவேன். அடுத்தவங்க சொல்கிறாங்கன்ட்டு செலவு பண்ணி அந்த செலவு காசை நான் கோயிலுக்கு கொடுக்கலாம். எங்கள் வீட்டில் நான் என்ன செய்கிறேனோ அதுதாங்க செய்கிறேன். தயவு செஞ்சு உங்களால் முடிஞ்சால் லைக் போடுங்க.